అందరికీ ముందుగా నమస్కారం. మనం ఈరోజు ఈ లలిత సహస్రనామ పారాయణంలో 158, 159, 160 శ్లోకాలు, అలాగే వాటిలో దాగి ఉన్న లలిత సహస్రనామాలు కూడా తెలుసుకుందాం. ముందుగా 158వ శ్లోకం. ఛందస్సారా శాస్త్రసార మంత్రసారా తలోదరి ఉదార కీర్తి రుద్దామ వైభవ వర్ణరూపిణి. ఛందస్సారా శాస్త్రసార మంత్రసారా తలోదరి ఉదార కీర్తి రుద్దామ వైభవ వర్ణరూపిణి. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. ఛందస్సార అనగా వేదముల యొక్క సారము, శాస్త్రసార అనగా వేదాంతాది సమస్త శాస్త్రముల సారము, మంత్రసార అనగా మంత్రముల యొక్క సారము, తలోదరి అనగా పలుచని ఉదరము కలిగినది, ఉదార కీర్తి అనగా గొప్ప కీర్తి కలిగినది, రుద్దామ వైభవ అనగా అధికమైన వైభవం కలిగినది, వర్ణరూపిణి అనగా అక్షర రూపిణి. ఇప్పుడు తర్వాత శ్లోకం నేర్చుకుందాం. 159వ శ్లోకం. జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిని సర్వోపనిషదుద్గుష్ట్య శాంత్యతీత కళాత్మిక. జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిని సర్వోపనిషదుద్గుష్ట్య శాంత్యతీత కళాత్మిక. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిని అనగా చావు పుట్టుకలు, ముసలితనము మొదలైన వాటితో బాధపడు జనులకు విశ్రాంతిని ఇచ్చినది. సర్వోపనిషదుద్గుష్ట్య అనగా అన్ని ఉపనిషత్తులచే చాటి చెప్పబడినది అని అర్థం. శాంత్యతీత కళాత్మిక అనగా శాంతి కంటే అతీతమైన చిదానంద స్వరూపిణి అని అర్థం. ఇప్పుడు 160 శ్లోకం నేర్చుకుందాం. గంభీర గగనాంతస్థ గర్విత గానలోలుప కల్పనారహిత కాష్ట కాంతా కాంతార్థ విగ్రహ. గంభీర గగనాంతస్థ గర్విత గానలోలుప కల్పనారహిత కాష్ట కాంతా కాంతార్థ విగ్రహ. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. గంభీర అనగా లోతైనది, గగనాంతస్థ అనగా ఆకాశమునందు ఉండునది, గర్విత అనగా గర్వము కలిగినది, గానలోలుప అనగా సంగీతమునందు ప్రీతి కలిగినది, కల్పనారహిత అనగా ఎట్టి కల్పన లేనిది, కాష్ట అనగా కాల పరిగణంలో అత్యంత స్వల్ప భాగము, కాంత అనగా కాంతి కలిగినది, కాంతార్థ విగ్రహ అనగా తుడైన ఈశ్వరునితో అర్ధభావం దాల్చినది అమ్మ అని అర్థం. మనం ఈరోజు ఈ లలిత సహస్రనామంలో 158, 159, 160 శ్లోకాలు నేర్చుకున్నాం. తర్వాతి శ్లోకాలతో తర్వాత వీడియోలో కలుద్దాం.